వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. వరి కల్లాలపై కోనేరు కోనప్ప ఎప్పటికప్పుడు సందర్శిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలి. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఈ కొనుగోలు కేంద్రాలు వేగవంతం ఉండేదని చెబుతున్న పరిస్థితి. అయితే అన్న ఏందన్న మీకు కరెంట్ షాక్ కొట్టిందని అన్నారు, అది నిజమా అబద్ధమా ఏంది అసలు ప్రచారమా? ఇప్పుడు నిజమా అబద్ధమా అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు, అది పెద్ద సమస్య కూడా కాదు. అక్కడ ఒడ్లు తడిసిపోతాయి, ఒక వీడియో తీయి కలెక్టర్ గారికి పంపిద్దామని నా కెమెరామెన్ దించి కింద వీడియో తీస్తూ ఉంటే నేను కూడా దగ్గరికి వెళ్ళా. ఇట్లా కాదు, ఈ నీళ్ళలో అయితే ఒడ్లు కొట్టుకుపోతున్నాయో అవి తీసి పంపించమని వెళ్ళినా నేను. మనకు తెలియదు, వాళ్ళు సోలార్ లైట్ పెట్టి వైర్ పెట్టిన మాకు తెలియదు. అక్కడ వైర్లు ఉండే 2 వైర్లు. ఆ తర్వాత మాకు షాక్ కొట్టినాక తెలిసింది. షాక్ కొట్టింది, చాలా గట్టిగా షాక్ కొట్టింది. పైన వర్షం కింద నీళ్లు కాబట్టి ఎర్త్ ఎక్కువైంది, కొంచెం షాక్ కొట్టింది. రైతులతో ఉంటున్నారు, రైతులతో సమస్య వివరించే ప్రయత్నం. కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లుండే అని అంటున్నారు, కేసీఆర్ పార్టీలో లేరు, ఏంది అసలు? అట్లా కాదు, ఒకప్పుడు మేము 10 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు ఖాళీ బార్దానం లేకపోతే మేము ఆదిలాబాద్ నుంచి 5,000 బార్దానం తెచ్చి కౌటి దగ్గర సాండ్గాం దగ్గర మేము కూర్చుని వడ్లు నింపించి పంపించాం. రాత్రి 12 గంటలకు 1 గంటల కళ్ళాల మీద ఉండి కలిసి మీరు ఆ రైతులందరూ ఈ రైతులు కూడా అడగండి చెప్తారు. మేమేమంటున్నామంటే ఇటువంటి సమస్య వచ్చినప్పుడు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ తక్షణం చర్య తీసుకుని ఈ వడ్లు తరలించి ఏర్పాటు చేయాలని అంటున్నాను నేను. ఇప్పుడు మీరు చూస్తాను కదా, మొలకలు చూడండి ఎట్లా మొలకలు వచ్చేసినాయి రైతులది. రైతు పంట పండించి, మేము పంట పండించిన వాళ్ళం కాబట్టి మాకు తెలుసు. రైతు పంట పండించినప్పటి నుంచి ఒడ్ల కల్లానికి వచ్చిన తర్వాత కల్లాంలో ఒడ్లను మొలకెత్తిపోతే రైతు కన్నీళ్లు కాకపోతే ఏమొస్తుంది చెప్పండి. ఎలా మీరు చూడండి, అక్కడ ఎన్ని ఒడ్లు మొలకలు వచ్చి తుప్పట్టిపోయింది చెప్పండి. ఇది న్యాయం అని అడుగుతున్నాను నేను. ఒక ప్రజాప్రతినిధిగా మనం మీద బాధ్యత లేదా? గవర్నమెంట్ ఆఫీసర్స్ని తీసుకొచ్చి లారీలు దొరకట్లేదు అంటున్నారు, మరి మాకు కూడా దొరకలేదు. అప్పుడు లారీలు క్రాస్ రోడ్లో పోయి కూర్చుని ఎంఈఐని తీసుకొచ్చి కలెక్టర్ గారితో మాట్లాడి ఆనాడు ఎంటీ పోయే లారీలు లైన్ మీద లారీలన్నీ పట్టుకొచ్చి నింపి సాండ్గాం కాడ నుంచి 3 రోజుల లోపల 50 లారీల ఒడ్లు తరలించాం. మేమేమంటున్నామంటే చిత్తశుద్ధి లేదు ఎవరికి. ఇప్పుడాక పాపం ఆ రైతులు అల్లాడుతూ ఉన్నారు, వచ్చి ఎట్లా ఉన్నారు బిడ్డ అని అడిగిన వాళ్ళు లేరు. ఏదో ధర్నా అని పాపం రైతులు కూర్చుంటే వాళ్ళతో పాటు వచ్చి మేము కూడా ఒక ఫోటో దిగి పోతూ ఉన్నాం. మాకు కావాలో ఫోటో వస్తే చాలు. మా ఇంటికాడ మా ఆవులు ఖుషు, మా ఆడవాళ్ళు ఖుషు, మా అమ్మ పిల్లలు బో పెడతారు సక్క తిని, నేను కూడా పెద్ద లీడర్నని ఇట్లా అని తిరుగుతాం. అది మాకు అలవాటైపోయింది. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళ గోస ఎవరికి అర్థమవుతుంది? ఈ గోస మీద చూసి ఉన్నాం కాబట్టి మాకు తెలుసు. ఇలా ఇప్పుడు రోజు నేను దాదాపుగా 15 రోజుల నుంచి రోజు ఇదే కల్లా వెంబడిపోతున్నాను. పగలంతా ఎండబెట్టుకోవడం, రాత్రి వర్షం, తెల్లారేటప్పుడు మళ్ళీ పరదాలు వేయటం, మళ్ళీ ఎండబెడతాం, మళ్ళీ వర్షం. ఏంది అలా గోస? ఒడ్లు పండించడానికి ఇంత తిప్పలు పడలేదు, కానీ ఒడ్ల కల్లాల మీద ఒడ్లు అమ్ముకోవడానికి ఇంత తిప్పలు అవుతూ ఉంది. ఇది పరిస్థితి. ఏంటన్నా చింతన, మానేపల్లి, దైగామ, బెజ్జూరు సేమ్ అన్ని చోట్లకి వెళ్దాం, అన్ని చోట్ల ఇదే పరిస్థితి. ఒడ్లు నాకు తెలిసి 1/4 కూడా ఇప్పుడు దాకా ఒడ్లు పోలేదు. ఇంకా 3/4 ఒడ్లు కళ్ళాలు ఏడుస్తూ ఉన్నాయి. చాలా అన్యాయం ఇది. కనీసం గవర్నమెంట్కి ఏం చెప్తారు? నేనేం చెప్తున్నానంటే, ప్రజాప్రతినిధులుగా మన బాధ్యత. మనం అధికారులను తీసుకొచ్చి వీటిని ఎట్లా ట్రాన్స్పోర్ట్ చేయాలి, అసలు ఉన్న ఒడ్లు వీటికి ఎన్ని గోదాములు పడతాయి, ఎంత హమాలీలు పడతారో, ఎన్ని లారీలు పడతాయి, మనం ఒక ప్లానింగ్ చేసుకుని ఎట్లా లేపాలనేది కావాలా, ఈ ఒడ్లు ఎట్లా తరలించాలనేది కావాలా. ఆ ప్లానింగ్ లేదు, ఆ చిత్తశుద్ధి లేదు, వాళ్ళ కర్మాలు అనుభవిస్తారులే అన్నట్టుగా ఉంది వ్యవహారం. అందుకే రైతులు ఈ కోసం ఇక్కడే కాదు, మీరు ఏ కళ్ళ మీదకి వెళ్ళండి ఇదే పరిస్థితి. రైతుల కళ్ళలో కన్నీళ్ళు తప్పితే వేరే పండించినాడు కూడా ఇంత కష్టపడలేదు రైతులు. ఒడ్లు అమ్ముకోవడానికి ఈ కళ్ళాల మీద ఇంత కష్టపోతుంది ఇవాళ. ఇది పరిస్థితి ప్రధానంగా మనం చూపెట్టచ్చు. అందరు రైతులు ఇడికి వచ్చిన పరిస్థితి. పోతున్న టైంలో మనమే నేరుగా కోనప్పను ఆపి మాట్లాడించే ప్రయత్నం చేశాం, అటు కౌటాల నుంచి అటు కాగజ్నగర్ పోతున్న సమయంలో. అయితే ఇదంతా కూడా ఆ పరిస్థితి ఏ కళ్ళంలో చూసినా ఇదే పరిస్థితి ఉంది. అంటే అటు రెబ్బన్న మండలంలో కొమరెల్లి నుంచి మొదలుకొని దైగాము, చింతలమానపల్లి, కౌటాల, బెజ్జూరు ఇక్కడి వరకు పరిస్థితి ఇంత ఇబ్బందికరంగా ఉందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. కళ్ళాల మీద వడ్లు కళ్ళాల మీద వడ్లు కనబడుతున్నాయి, రైతుల కండ్లో కన్నీళ్లు కనబడుతున్నాయి. ప్రభుత్వం పాలకులు స్పందించకుంటే ఎట్లా? పాలకులకు ఒక పక్క ప్రణాళిక ఉండాలి, అధికారులు కూడా దీనిపై స్పందించాలని
మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. సుమంత్ అవినాయక్ RTV ఆదిలాబాద్ నుండి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.